ఆనర్తుడి పుత్రుడైనటువంటి రేవుడి దాకా వచ్చి అతనితో పాటు ద్వాపరయుగం చివరి దాకా వచ్చేశాం. కానీ అతని వంశము అలా యుగాల నుంచి యుగాలకు దూకలేదు. రేవుడు తపోబలంతో పుత్రికా సమేతంగా బ్రహ్మలోకానికి వెళ్ళి సమయానికి అతనికి 100 మంది సోదరులు ఉండేవారు. వాళ్ళంతా రాజ్యపాలనలో రేవుడికి సహాయం చేస్తుండేవాళ్ళు. రేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళి ఎన్నాళ్ళకి తిరిగి రాకపోయేటప్పటికీ రేవుడి శత్రువులైనటువంటి రాక్షసులంతా గుంపుగట్టి ఆ రాజ్యం మీదకి దాడి చేశారు. ఇక్కడ కింద జరుగుతుండేది వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఆ దాడిని రేవుడి సోదరులు సరిగా ఎదుర్కోలేక తలో దిక్కుకు పారిపోయారు. వాళ్ళు ఆ మూల ఈ మూల తల దాచుకొని జీవిస్తున్నారు. క్రమంగా ఆ వంశాలు వృద్ధి చెందాయి. అక్కడక్కడక్కడ దాచుకున్నారు కదా, అక్కడక్కడ వంశాలు వృద్ధి చెందాయి. వైవస్వతమను కొడుకుల్లో 7వ వాడైనటువంటి నభాగరిష్ఠుడు ఒక వైశ్యశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 2 పుత్రులు పుట్టారు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే వైరాగ్య సంపన్నులై బ్రహ్మజ్ఞాన నిష్ఠులై చివరకు పరబ్రహ్మ సాక్షాత్కారం పొందారు. వైవస్వత పుత్రుల్లో 8వ వాడైనటువంటి కరూషుడి పుత్రులందరూ కూడా యుద్ధ విద్యలో అరితేరి కరూషులు అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. వైవస్వత మనువు పుత్రుల్లో 9వ వాడైనటువంటి వృషద్రుడు ఒక గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఆయన గోవును చంపేశాడు. దానికి ఆగ్రహించినటువంటి ఆ గురువు, నువ్వు శూద్రుడు కమ్మని శపించాడు. అన్నీ మర్చిపో నువ్వు అని విద్యనంతా. ఈ వంశ చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే వైవస్వత మను యొక్క ప్రథమ పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుడికి 100 మంది పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడు వికుక్షి. ఇతని చాలా పెద్ద బొజ్జు ఉండటం వల్ల వికుక్షి అనే పేరు వచ్చింది. ఆ బొజ్జు వల్లే అతను యుద్ధ విద్యలు నేర్చుకోలేకపోయాడు. అందుకే యుద్ధ ప్రమాదాలు ఎక్కువగా లేని అయోధ్య నగరాన్ని ఇతనికి ఇచ్చేశారు, అక్కడ సుఖంగా ఉండు అని. ఈ వికుక్షుడికి 50 మంది పుత్రులు. వీరిలో పెద్దవాని పేరు శకుని. వీళ్ళు రాజ్యపాలన సమర్థులై కొంచెం రాజ్యం విస్తరణ కూడా చేశారు. వైవస్వంత మనువు పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుడు ఒకప్పుడు అష్టకాశ్రాద్ధం అనేటిది ఒకటి ఉంది. ఈ అష్టకాశ్రాద్ధం అనేటువంటి ఒక శ్రాద్ధాన్ని చేయదలుచుకొని తన 2వ కుమారుని పిలిచి అడవికి వెళ్ళి కొంత వేటాడి పవిత్రమైన మాంసం కొంత తీసుకొని రమ్మని పంపించాడు. ఆ యుగాల్లో క్షత్రియులు మాంసంతో శ్రాద్ధం చేసేవారు. ఆ యుగంలో యుగధర్మం వేరే కదా, కానీ దానికి చాలా నియమాలు ఉండేవి. ఊరికే అట్లా తీసుకురావటానికి వీల్లేదు. ఏ జంతువుల మాంసాలు పనికి వస్తాయో, ఏవి పనికిరావో, వేటాడేవాడు ఏ నియమాలు పాటించాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి, ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా పాటించమని ఆ ఇక్ష్వాకు యొక్క అభిప్రాయం. చాలా బాగా పాటించమని చెప్పారు. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఇక్ష్వాకు పుత్రుడు జిహ్వా ప్రలోభానికి లోనై తాను వేటాడినటువంటి జంతువుల్లో ఒక కుందేలును తినేశాడు. న్యాయంగా ముట్టకూడదు, అది తట్టుకోలేక, జిహ్వ చాపల్యం తట్టుకోలేక తినేశాడు. ఈ వార్త ఇతని సోదరుల ద్వారా ఇక్ష్వాకుకి తెలిసిపోయింది, ఆయనకు చేరింది. ఆ సమయానికి కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి అక్కడే ఉన్నాడు. ఆయన ఈ మాట వింటూనే కోపగించి ఇలా అన్నాడు, అవసరానికి మించి జంతువులను వేటాడటమే తప్పు. అందులోనూ పితృదేవతల కోసం వేటాడినటువంటి సందర్భంలో జిహ్వా చాపల్యానికి లోను కావడం మరింత తప్పు. అలా లోనై కుందేలును శశవమును తిన్నాడు.
కనుక ఈ పిల్లవాడికి అసలు పేరు పోయి శశాదుడు అనే పేరు స్థిరపడిపోతుంది. అంతేకాదు ఇతడు ధర్మ మార్గాన్ని తప్పాడు కనుక ఇతనికి రాజ్యం నుంచి వెళ్ళగొట్టడమే ధర్మం. ఆ మాటలు విన్న ఇక్ష్వాకుడు వశిష్ఠ మహర్షి ఆజ్ఞను శిరసావహించి ఆ కొడుకుకు ఇంట్లో నుంచి గంటేశాడు. వశిష్ఠ మహర్షి చెప్పినట్లే ఆ కుర్రవాడికి శశాదుడు అనే పేరు స్థిరపడిపోయింది. కానీ అతనికున్న దైవబలం ఏమిటో కానీ ఇక్ష్వాకు మరణించినాక ఆ రాజ్యాన్ని స్వీకరించడానికి ఇతర సోదరులు తిరస్కరించారు. దానివల్ల వశిష్ఠ మహర్షి ఆయన కూడా మెత్తబడిపోయి శశాదుడికి వెనక్కి పిలిపించి అతడికే రాజ్యాన్ని ఉత్తరాధికారిగా చేసేశారు. వెనక కాలంలో మాంసము యజ్ఞయాగాదులకి ఉపయోగిస్తూ ఉన్నామనుకున్నాం కదా. యజ్ఞయాగాదులు అయిన తర్వాత ఏ ప్రాణి పోయిందో మంత్రజలమంతో దాన్ని వేసేస్తే ఆ మాంసంతో పాటు ఆ జంతువు లేచి పరిగెత్తిపోయేది. ఇప్పుడు చేయమనంటే చూస్తాం అవుతుందని. ఆ విధమైనటువంటి యజ్ఞయాగాదులు అంత మంత్రశక్తితో తీసినటువంటి జంతువు ప్రాణిని మళ్ళీ బతికించేవారు. అంత శక్తి ఉండేది. అది పరీక్ష. ఆ జంతువు బతికిందా లేదా అనటానికి యజమాని, యజ్ఞం చేసినటువంటి యజమానికి ఆ శక్తి వచ్చిందా లేదా అని ఒక పరీక్ష పెట్టడానికి ఆ మంత్రజలంతో ఆ జంతువు మీద వేస్తే అది బతికి పరిగెత్తిపోయేది, అడవికి వెళ్ళిపోయేది. ఇప్పుడెక్కడవుతుందండి? అది సాధ్యం లేదు. అది ఉండింది యజ్ఞాదులంటే. ఇక మనము దుందు రాక్షస విచారంగా వెళుతున్నాం, పద విచారంగా. ఈ శశాదుడి కొడుకే కుకుత్సుడు. ఇతడు గొప్ప పరాక్రమశాలిగా కీర్తి సంపాదించాడు. ఇతని వంశంలోనే కువలయాసుడు అనే వీరుడు పుట్టాడు. ఇతని దుందువు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల దుందుమారుడు అనేటువంటి బిరుదు నామం పొందాడు. ఆ పేరే ఇతనికి స్థిరపడిపోయింది. అతనికి ఈ బిరుదు వచ్చిన కథ పవిత్రమైంది. అందుచేత దాన్ని మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఈ కువలాశ్వుడి తండ్రి పేరు బృహదాశ్వుడు. ఇతను బాగా ధర్మాత్ముడిగా ఉండేవాడు. ఈయన పెద్దవాడే తపోవనానికి వెళ్ళాలని నిశ్చయించుకొని తన రాజ్యాన్ని కొడుకైనటువంటి కువలాశ్వుడికి అప్పగించి తపోవనానికి బయలుదేరిపోతూ ఉండగా ఆ సభలోకి పిడుగుపడ్డట్టుగా ఉత్తంకుడు అనేటువంటి మహర్షి ప్రవేశించాడు. ఆ మహర్షి సభలోకి ప్రవేశం చేస్తూ ఉండగానే హుంకారాలు చేస్తూ చెయ్యి పైకెత్తి ఇలా ఉగ్రంగా ప్రసంగించసాగాడు. ఆ సభలో ఒక మహర్షి లోపలికి వచ్చేశాడు. గట్టిగా మాట్లాడుతున్నాడు. బృహదాశ్వ చక్రవర్తి చెప్తున్నాడు గట్టిగా, ప్రతి వ్యక్తి తనకి ప్రధాన ధర్మమేమిటో, అనుబంధ ధర్మమేమిటో గుర్తించాలి. నువ్వు క్షత్రియుడిగా జన్మించావు, అందులోనూ రాజుగా జన్మించావు. అది చాలక చక్రవర్తి వేరే అయ్యావు. నీ ప్రధాన ధర్మం ఏమిటి? నీ పాలనలో అన్ని వర్ణాల వారికి రక్షణ కలగాలి. మాబోటి తాపసులకు కూడా రక్షణ కలగాలి. అలా నీకు రక్షించలేకపోతే నువ్వు తపోవనాలకు వెళ్ళిపోయినా నీకు తపస్సు అందదు. మేము సముద్ర తీరవాసులం, అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాం. మీ పెద్దలందరూ మమ్మల్ని వంశపరంపరంగా రక్షిస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో దుందు అనే రాక్షసుడు మా ప్రాంతాల్లో చేరి ఇసుకలో గుంట తీసుకొని దానిలో తనను తానే పాతిపెట్టుకొని లోకనాశనం కోసం తమోగుణమయమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. గుంతలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆ రాక్షసుడికి తపస్సు సిద్ధించిందంటే గతేమిటి? ఇక అప్పటి నుంచి మా ప్రాంతంలో ప్రశాంతి లేకుండా పోయింది.
అదిగాక వాడి యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే ప్రకృతి చాలా వికృతంగా ప్రవర్తిస్తోంది. ఎప్పుడెప్పుడో వానలు, ఎప్పుడెప్పుడో ఎండలు, ఏమిటేమిటో అగ్ని ప్రమాదాలు. ఇది చాలక ఆ దుందు రాక్షసుడు ఊపిరి బిగబట్టి కుంభకం వంటి 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఆ గాలిని వదులుతూ ఉంటాడు. అలా వాడు గాలిని వదిలినప్పుడల్లా మా ప్రాంతంలో ఇసుక తుఫాను చెలరేగినట్లుగా అవుతుంది. ఇసుక ఒక చోట నుంచి ఒక చోటకి కుప్పలు కుప్పలుగా తీసుకుపోతుంది కదా, ఇసుక తుఫాను అంటారు దాన్ని. అంతే, ఈ పట్టణాలే కనపడవు, పల్లెలే కనపడవు. ఉండిన పల్లె మీద ఒక పెద్ద ఒక పెద్ద పర్వతంలాగా ఉండిపోతుంది. పర్వతంలాగా ఉండింది పెద్ద గుంత అయిపోతుంది. అటువంటి ఒక ఇసుక ప్రవాహం వారం రోజుల పాటు కంపిస్తుంది. సముద్రం పొంగుతుంది. మా ఆశ్రమాలన్నీ మేడలై కూలిపోతాయి అన్నీ కూడా. ఇది సాలక వాడి దారుణ తప ప్రభావం వల్ల అప్పుడప్పుడు పొగలు, నిప్పురవ్వలు ఎగసి పడుతూ ఉంటాయి, వాడి నోటి నుంచి వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని గమనించి నీ గూఢచారులు ఎవరైనా నీకు వార్త చెబుతారేమో, నువ్వు వచ్చి మమ్మల్ని అంతా రక్షిస్తావేమో అని మేమంతా ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నాం. మా ఆశ నిరాశ అయిపోయింది. చివరికి ఇలా లాభం లేదని నేను విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాను. ఆ స్వామి ప్రత్యక్షమై ప్రసన్నుడై, మహర్షి ఇంత మాత్రం దానికోసం అంత బాధపడాలి ఎందుకు, నీకు తోచిన క్షత్రియుణ్ణి ఆశ్రయించు, అతడు ఈ రాక్షసుడిని సంహరించటానికి ముందుకొస్తే ఆ రోజులోనే ఆ రాజుకు నేను నా అంశాన్ని ప్రవేశపెడతాను, వెళ్ళు నువ్వు అని అభయం ఇచ్చాడు విష్ణు. నీ తపస్సు వల్ల ఆ రాజు కీర్తి వృద్ధిని, వంశవృద్ధిని కూడా పొందుతాడు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. బృహదాశ్వ ఆ కీర్తి వృద్ధి, వంశవృద్ధి మరెవరికో ఎందుకు దక్కాలి, అవి మా రాజుకే దక్కాలి అనే ప్రేమతో నేను నీ దగ్గరికి వచ్చాను. ఈ తపోవనాలు చేయలేని గొప్ప మేలును నేను నీకు కలిగిస్తాను. మహావిష్ణు యొక్క అంశ నీలో ప్రవేశిస్తుంది కనుక నాతో వచ్చి రాక్షస సంహారం చెయ్యి. ఇదే నీకు పరమధర్మము, ఇదే నీకు పరమ తపస్సు అని చెప్పాడు. బృహదాశ్వుడు ఈ సుదీర్ఘ ప్రసంగాన్ని విని మహర్షికి సభకు నమస్కరించి ఇలా విన్నవించాడు. ఓ మహర్షి, నీకు వందనం. నీ తపశ్శక్తికి నేను వందనం, నీ కరుణాదృష్టికి నేను వందనం పెడుతున్నా. కానీ నేను మంత్రపూర్వకంగా ఇప్పుడే ప్రతిజ్ఞ చేశాను, ఆడిన మాట తప్పలేను. కానీ నీ రక్షణ కూడా నా కర్తవ్యమే. దానికి నా కుమారుడు ఈ కుబలాశ్వుడు సమర్థుడే. ఇతను నీతో వస్తాడు, నీ కోసం యుద్ధం చేస్తాడు. నీ వరాలు ఇతనికే అందుగాక. మహావిష్ణువు యొక్క అంశం పూర్తిగా ఇతనికి చెందుతుంది. ఈ ప్రతిపాదనకు ఉత్తంక మహర్షి అంగీకరించాడు. పోని బాగుంది అని బృహదాశ్వ చక్రవర్తి తపోవనాలకు వెళ్ళిపోయాడు. కుబలాశ్వ చక్రవర్తి తన 100 మంది కొడుకులను వెంటబెట్టుకొని ఉత్తంక మహర్షి వెంట సముద్ర తీరానికి చేరాడు. తీరా వెళితే అక్కడంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి కుబలాశ్వుడు తన 100 మంది కొడుకులను ఆ ఇసుక ప్రాంతమంతా త్రవమని ఆజ్ఞాపించాడు. కొంతసేపు తవ్వగా దుందురాక్షుడు పర్వతమంత ఆకారంతో పశ్చిమముఖంగా కనిపించాడు. ఈ పలుగు దెబ్బలకంతా కళ్ళు తెరిచాడు దుందురాక్షసుడు. కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వ్యాపించి ఆ పరిసర ప్రాంతాలంటి తగలబెట్టసాగాయి. అది గమనించినటువంటి కుబలాశ్వుడు తన యోగ బలం చేత ఆ మంటలను నివారించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈలోగా విష్ణువు యొక్క అంశ అతనిలో ప్రవేశించింది. కానీ ఈ లోపలే కుబలాశ్వుడి పుత్రుల్లో 97 మంది మాడి మషైపోయారు. వాళ్ళంతా పోయారు. వీరుడైన కుబలాశ్వుడు
విజృంభించి అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. దుందు రాక్షసుడిని సంహరించాడు. ఆ శవాన్ని పెకలించి నేల మీద పడుకోబెట్టి ఉత్తంకాది మహర్షులందరికీ చూపించి వారి ఆశీస్సులు అందుకున్నాడు. విష్ణు వరప్రసాది అయినటువంటి ఆ ఉత్తంక మహర్షి కువలాశ్వ చక్రవర్తికి అనేక వరాలు ఇచ్చాడు. అది చాలక ఈ యుద్ధ సమారంభంలో మరణించినటువంటి కువలాశ్వ పుత్రులు 97 మందికి నశించిన శాశ్వత పుణ్యలోకాలను అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఈ కథ! అంటే 97 మందికి నశించిపోయినటువంటి, అంటే నశించిపోయారు కదా వీళ్ళు, అటువంటి వాళ్ళకి నశించని స్వర్గం ఇచ్చేశాడు. ఇక్కడ నశించారు వీడి యొక్క విపరీతమైనటువంటి వేడితో. వీళ్ళు అక్కడ మాడిపోయా, నశించలేదు. వీళ్ళు నశించరానటువంటి స్వర్గం ప్రాప్తి చేశారు. అలా దుందు రాక్షసుణ్ణి సంహరించడం వల్ల కువలాశ్వుడి దుందుమారుడనేటువంటి బిరుదు నామం కలిగి అదే స్థిరపడిపోయింది. నారాయణ నారాయణ నారాయణ. బహుదా నది కువలయాశ్వుడి యొక్క కొడుకుల్లో 3 మిగిలారని చెప్పుకున్నాం కదా ఇంతవరకు. వాళ్లలో ఒక పెద్దవాడి పేరు దృఢాశ్వుడు. ఇతని వంశంలో 4వ తరం వాడు ప్రసేనజిత్తు. ఈతని భార్య పేరు గౌరి. ఆమె పతివ్రతే గాని ఒకానొక సందర్భంలో భర్త శాపానికి గురై ఒక నదిగా మారిపోయింది. ఆ తర్వాతి కాలంలో ఆ నది దగ్గర ఒక విచిత్రం జరిగింది. శంఖ లిఖితులు, వీళ్ళందరూ సోదర మహర్షులు, ధర్మశాస్త్రకర్తలుగా ప్రసిద్ధి పొందారు. తమ్ముడైనటువంటి లిఖితుడు అన్నగారి అనుమతి లేకోకుండా ఆయన తోటలోని మామిడి పండును కోసినందువల్ల ఆయనకి చోరత్వ దోషం పట్టింది. దానికి ప్రక్షాళనగా ఆ దేశపు రాజు లిఖిత మహర్షి యొక్క చేతులు నరికించాడు. అప్పట్లో కృత యుగాల్లో, ఆ యుగాల్లో దొంగతనం చేయకూడదు అని. దొంగతనం చేస్తే ఎంత శిక్ష అంటే చేతులు 2 నరుకుతారు. చెయ్యరు, ఒకవేళ చేస్తే చేతులు నరికేస్తారు. వెనువెంటనే అన్నయ్య అనేటువంటి శంఖ మహర్షి తన తమ్ముణ్ణి ప్రక్కనే ఉన్నటువంటి ఈ క్రొత్త నదిలో స్నానం చేయమన్నాడు. ఆయన స్నానం చేయగానే నదిలో ఉన్నటువంటి పుణ్యబలం వల్ల లిఖిత మహర్షి యొక్క 2 బాహులు మళ్ళీ మొలిచాయి. తప్పేమో అయిపోయింది ప్రాయశ్చిత్తంగా. అందుకని ఇప్పుడు నదిలో స్నానం చెయ్యి. స్నానం చేస్తూనే 2 చేతులు మళ్ళీ వచ్చేసాయి. ఆ నది వల్ల బాహువులు మళ్ళీ మొలిచాయి కనుక అప్పటి నుండి నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. ఇక త్రిశంకుడి విచారంగా మాట్లాడుకుందాం. ఇతనికి 6వ తరం వాడు త్రయారుణుడు. ఇతనికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి సత్యవ్రతుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. కానీ ఆ పుత్రుడిలో సత్యగుణం అనేది లేనే లేదు. సత్యవ్రతుడి యవ్వనం ముదురుతున్న కొద్దీ అతని ఆగడాలు మితిమీరిపాయి. చివరకు ఒక వివాహిత మహిళను బలాత్కారంగా ఇంటికి తెచ్చుకున్నాడు. నారాయణ నారాయణ. హరే కృష్ణ.